వెల్కమ్ బ్యాక్. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు ఐటీడీఏ ఎదుట కోలాం గిరిజనులు ఆందోళనకు దిగారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మంజూరు చేస్తున్న ఇండ్ల నిర్మాణానికి అనుమతులు ఇవ్వడం లేదని వాపోయారు. ఆదిమ గిరిజన కోలాం సేవా సంఘం ఆధ్వర్యంలో ఈ రీలే నిరాహార దీక్షలు చేపట్టారు. తమ సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఇండ్ల అనుమతులను అటవీ శాఖ అడ్డుకుంటుందని పీవీటీజీ రాష్ట్ర అధ్యక్షుడు సోనేరావు తెలిపారు. గతంలో ఏదైతే ప్రభుత్వాలే చెప్పినటువంటి విషయం ఏదైతే మేము చెప్పినామో అది పూర్తిగా మేము చెప్పడం జరిగింది. మంత్రులకు కానీ అటు రాష్ట్ర మంత్రి కానీ కేంద్ర మంత్రులకు కానీ మా యొక్క సమస్య పైన ప్రతిదీ కూడా మేము చెప్పుతూనే వచ్చినాము. కానీ ఆ సమస్య అనేది ఎక్కడ వేసిన గొంగడి అక్కడనే ఆగిపోవడం జరిగింది. మరి ఆ సమస్య చెప్పి గతంలో మేము 3 నెలల వరకు కూడా మేము వేసి ఉండటం జరిగింది. మరి ఇప్పటి కూడా మాకు ఏదైతే పిఎం జన్మన్కు సంబంధించినటువంటిది కానీ లేకపోతే ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన విషయంలో కానీ ఇలా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి అధికారులు కానీ ప్రభుత్వాలు కానీ మా పైన దమనకండ సృష్టించి మాకు నిర్లక్ష్యానికి గురి చేస్తూ మాకున్నటువంటి ఇండ్లను కట్టినీయకుండా మాకు అడ్డుకోవడం చాలా దుర్మార్గమైనటువంటి చర్య. ఈ చర్యలో భాగంగా ఈరోజు ఐటీడీఏ ముందర మేము రిలే నిరాహార దీక్ష అని పూర్తిగా ఈ సమస్య అనేది ఎక్కడ పోలీస్ స్టాప్ కాకుండా పూర్తిగా మాకు న్యాయం అయ్యేంత వరకు కూడా ఇక్కడ మేము రిలే నిరాహార దీక్షని పూర్తిగా మేము ఈ రోజు నుంచి అయితే మా సమస్యని అధికారులు వచ్చి మాకు చెప్పేంత వరకు కూడా ఈ సమస్యని చెప్పేంత వరకు కూడా మేము ఈ పూర్తిగా నిరాహార దీక్షని మేము కొనసాగిస్తాం. మేము గతంలో